హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వారం పూట జరిగే గిరిజన సంతకు వెళ్తున్నాము. ఈ సంత చింతపల్లిలో జరుగుతుంది. ఈ చింతపల్లి సంత విశాఖపట్నం నుంచి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చింతపల్లికి మనం ప్రయాణం చేయాలంటే ఈ లంబసింగి మీద నుంచి వెళ్తాం. ముఖ్యంగా ఈ గిరిజన సంతలు ఏంటంటే వాళ్ళు పండించే పంటను సంతలోని అమ్ముకుంటారు. అదేవిధంగా వాళ్ళకు కావలసిన వస్తువులు కూడా అదే సంతలోని కొనుక్కుంటారు. సిటీస్లోనైతే రకరకాల షాపులు ఉండడం వల్ల వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదే గిరిజన ప్రాంతంలోనైతే ఈ వారపు సంతలే వాళ్ళకి ముఖ్యమైనవి. అవే వాళ్ళ యొక్క జీవన ఆధారం కూడా. ఆ సంత అనేది లేకపోతే వాళ్ళ జీవితం కూడా లేదు. సో అటువంటి అతిపెద్ద సంత చింతపల్లి సంత. ఈ చింతపల్లి సంత చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని ఇక్కడ అమ్ముకొని వాళ్ళకి కావాల్సినవి పట్టుకెళ్తుంటారు. సో అలా ఈ మాటల్లోనే మనం చింతపల్లి చేరుకున్నాం. సో లంబసింగి నుంచి చింతపల్లి వరకు వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా సంత దగ్గరికే వెళ్తున్నాం. ఈ చింతపల్లి అనేది చాలా పెద్ద ఊరు. గిరిజన ప్రాంతాలన్నిటికీ ఇది ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది అనమాట. వాళ్ళకి ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్ళాలైనా, లేదంటే ఒక లైసెన్స్కి అప్లై చేయాలన్నా, ఏ పనులకైనా సరే ఈ చింతపల్లికే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ చింతపల్లి మండలం కూడా చాలా పెద్ద మండలం. ఇది చింతపల్లి అనేది ఈ ట్రైబల్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. సో అందువల్ల ఇక్కడ జరిగే సంత కూడా చాలా పెద్దది. ఇక్కడ ప్రతి బుధవారం జరిగే సంత చాలా ప్రాముఖ్యత కలిగినది కూడా. ఒకప్పుడు అయితే ఇక్కడ మెయిన్ టేక్ వుడ్లు అవన్నీ ఇక్కడే దొరికేవి. వుడ్ ఇక్కడ నుంచే కిందకి సప్లై అయ్యేది. అంటే లైసెన్స్డ్గా మనం కొనుక్కొని పట్టుకొని వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా మనం చింతపల్లి సంత వరకు చేరుకుంటున్నాం. జీరికలు 120 రూపాయలా? 120 రూపాయలా? ఓకే. దేంతో తయారు చేస్తారు? అది కళ్ళు చెట్టు తయారు చేస్తారా? ఇంకోటి మడ్డికల్లు ఏదో ఉంటుంది, అది కూడా తయారు చేస్తారా? అది అన్నంతో చేస్తారా? ఇది ఒరిజినల్. ఇది చెట్టు పాలు ఇవి. ఓకే ఓకే. చట్నీస్ తీసినవేనా? అందులో ఏమైనా కలుపుతారా ఏంటి? చెక్కదేనా? ఇక్కడ ముఖ్యంగా ఈ చింతపల్లి సంతలోని 2 రకాల కళ్ళు అమ్ముతారండి. ఒకటి జీడికళ్ళు, 2 మడ్డికళ్ళు. సో ఇవి కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు గిరిజనులు. ఇక్కడ స్త్రీలు పురుషులు అన్న తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా తాగుతారు. ఇది కొన్ని తయారు చేస్తారు, కొన్ని చెట్టుకి కూడా పండుతారు. సామాన్లు కొనుక్కోవడానికి వచ్చారా, మీ అమ్మడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చారా? ఏటమ్మారు? ఏటమ్ముకున్నారు? కాదు, ఏంటి అమ్మడానికి వచ్చారు? ఏ సామాన్లు అమ్మారు? అన్ని కొనుక్కుంటారు ఇక్కడికి వచ్చి. ఎంతమ్మా అది? ఇదెంత? అదంతా 100 రూపాయలా? మడ్డి ఎందుకు చేయాలంటే చెట్లు గేర్ దగ్గర కుండ కడతారు, ఎర్రల చెక్క అక్కడ బొట్టు పడుతుంటే ఆ మడ్డుతో ఏమైపోతుందంటే అక్కడ పురుగులు పడుతాయి. అదే మరుగుతుంది. అటప్పుడు వేడి చేసినప్పుడు పురుగు చచ్చిపోద్ది. అలా మనము పచ్చి తాగేసామనుకో పచ్చి కంబర్లు కడుపులు పడతాయి. అందుబాటున ఇది కొంచెం ఉమ్మన్న చేయాలి, వేయడానికి చేయాలి. మడ్డికలు అది వేరే, ఇది వేరే. అంటే ఏది బాగా మీకు మత్తుగా ఉంటది? అది మత్తుగా ఉంటుంది, ఇది మత్తుగా ఉంటుంది. తాగేస్తే 2 మత్తుగానే ఉంటాయి. 2 మత్తుగానే ఉంటాయి. రేట్ ఎక్కువేది? రేట్ ఇదే రేట్ ఎక్కువ. అది 10 రూపాయలు, ఇది 20 రూపాయలు. అదైతే 10 రూపాయలు, 20 రూపాయలు డోకి. అది అంతే. ఇది పసుపు తవ్వడానికి వాడతారా? ఇది
ఇది మామూలు తుప్పాలు కొమ్మలు నరకడానికి. ఓకే ఓకే. ఇదండి వేటాడడానికి అడవి పందిరి ఆటకినా బాణానికి పెడతారా? మరి ఇది ఒక ఊస కడతారు. దాని చుట్టూ ఏమైనా మందు ఏమైనా వేస్తారు? మందు లేదు, మందు ఏం పెట్టరు కదా. ఒకటి జత 150, రెండు కలిపి 175 రూపాయలు. ఇవి ఇది అయితే ఎక్కువ పడుతుంది, 500 పెడుతుంది ఒకటిని, 500. ఇవన్నీ ఏంటంటే గిరిజనులు వాడే పనిముట్లు. అంటే వాళ్ళు వ్యవసాయానికి ప్లస్ అడవిలో వేటకి కూడా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు వాడే పనిముట్లు కూడా ఈ సంతలోనే కొనుక్కుంటారు. అవి కూడా ఇక్కడే తయారు చేస్తారనమాట. ఇక్కడ తయారు చేసిన ఇక్కడే అమ్మేస్తారా? చూడండి ఎలా తయారు చేస్తారు. టైం పడుతుంది, రోజుకు ఒక 20 చేస్తారు. ఒకటి ఎంత? 170 రూపాయలా? 50? ఇవన్నీ కింద నుంచే తెచ్చారా? రాజమండ్రి నుంచి తెస్తారా? మీరే తెస్తారా? ఇది రాజమండ్రా? లోతుగడ్డ జంక్షన్. వ్యాన్ వేసుకొని వస్తే ఇక్కడ సరికి ఇచ్చేస్తారు. జాంపేట రాజమండ్రి నుంచి వచ్చి. అంటే ఇప్పుడు ఇచ్చి బట్టలు ఇచ్చారనుకోండి, వచ్చే వారానికి వాళ్ళు కుట్టేసి ఇస్తారా? బుధవారం పూట మీది ఇంటి దగ్గర కుట్టేస్తారా? ఇప్పుడు వచ్చి తీసుకుంటారు, మళ్ళీ వచ్చే వారం కుట్టేసి వీళ్ళకి ఇస్తారు. మొత్తం విలేజెస్ అందరూ వస్తారు ఇక్కడికి. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మీది ఊరేనా? మా చుట్టుపక్కల అన్ని విలేజ్ల వాళ్ళు వచ్చేసి మీ దగ్గర ఈ బట్టలు అవి కుట్టించుకుంటారు అన్నమాట. బాబు ఇదేంటి అడిగితేనా? ఇది ఆమదం ఏంటి? ఇదేంటి కాన్సెప్ట్? అచ్చా, ఇది కాన్సెప్ట్ తోలుక నూనె. ఇది ఆవదం. దేనికి వాడతారండి ఇది? దొరదలు కాటికి వాడతారా? అవి ఇదేంటండి సీజన్? కొబ్బరిలో ఎంత అది? 100 రూపాయల. ఎలాగమ్మా? 50 రూపాయలకి 4. చూడండి ఎంత పెద్ద వంకాయ ఉన్నదో. ఈ 4 వంకాయలు కూడా 50 రూపాయలు. చాలా పెద్ద ఉన్నాయి వంకాయలు. గిరిజనులు మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన వాళ్ళే పండించుకుంటారు. కొన్ని వస్తువులు మాత్రమే ఈ సంతల్లో కొనుక్కుంటారు. ఏంటి మొక్కజొన్న నాటువేది? నాటు మొక్కజొన్న నాటైనా ఎంత అమ్మా? 4 50 రూపాయలైనా? ఇవి కూడా ఈ నాటు మొక్కజొన్న 4 కూడా 50 రూపాయలు. కారం ఇది ఎంతండి? ఇది 20. ఇది పెద్దది అంటే మీది తయారు చేసిందేనా? మీది ఓన్గా తయారు చేస్తారా? ఎక్కడ మీ దేవురు? నర్సీపట్నం తయారు చేసి ప్రతి సంతకే పట్టుకొని వెళ్తారు. మీరు ఓన్గానే తయారు చేస్తారు. ఈ చింతపల్లి గిరిజన సంత చాలా పెద్ద సంత అవ్వడం వల్ల మ్యాక్సిమం ప్రతి వస్తువు కూడా, అంటే కాయగూరలు అనేవి ప్రతి కాయగూరలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఎంత అమ్మా చీపురు? ఎంత చీపురు? 35 రూపాయల. ఏంటమ్మా ఇది? రాజమా? ఎలాగమ్మా దొరికెంత? ఇది ఈటకులు. వీటి పేరు ఏం పేరు? ఇవి ఇవి మినువులు. ఇవి కూడా. ఇది ఎంత అమ్మ? ఇది 100 రూపాయలు. ఇది కూడా 100. అన్నీ 100. అన్నీ 150. ఏంటంటే గిరిజన సంతకు వచ్చిన వాళ్ళకి బట్టలు అవి కూడా ఇక్కడే కుడతారన్నమాట.
వీళ్ళందరూ గిరిజన సంతకు వచ్చినటువంటి టైలర్స్ ప్లస్ గిరిజనులు కూడా. రకరకాల దినుసులన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఏ దినుసు అయినా సరే అన్నీ కూడా 100 రూపాయలే. ఇక్కడ మొత్తం అమ్మ ఏం పిక్కలు ఇవి? అడ్డు పిక్కల. అవి డైరెక్ట్గా ఒలుచుకొని తినేటివి అవి అంటే వండుకోవడం ఏమైనా ఉంటుంది? ఉడకబెట్టి ఆల్రెడీ అవి ఎన్ని రోజులు ఉంటాయి పాడవకుండానా? ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? 2-3 రోజులు ఉంటుందా? ఈ చింతపల్లి మండలం చాలా పెద్ద మండలం అవడం వల్ల ఇక్కడ మ్యాక్సిమం ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. బట్టలు కూడా అన్ని రకాల బట్టలు ఇక్కడే అమ్ముతున్నారు. టైలర్స్ కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ కొనుక్కొని మళ్ళీ వాళ్ళ యొక్క కొండ మీద నుంచి నడుచుకునే వస్తారు గిరిజనులు అందరూ. మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రతి బుధవారం జరిగే ఈ సంతకు మాత్రం చాలా దూరం నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి నడుచుకొని వచ్చి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన గాజులు అదేవిధంగా రింగులు అవి కూడా ఇక్కడే కొనుక్కొని వెళ్తారు. ఈ సంతలోని రాగులు, అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు, జొన్నలు అన్నీ కూడా దొరుకుతాయండి. అదొకటి సామలే కదా అవి. అది క్లీన్ చేసినవైనా మళ్ళీ మేము క్లీన్ చేసుకోవాలా? రాళ్ళేవి ఉంటాయా? ఇది కొర్రలు కూడా అదొకటి అవ్వండి. 50 చాలు. అది సంతలోని సరుకులు అవి కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. విలేజెస్ ట్రైబల్స్ అందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. మీకు చెప్పాలండి, ఈ గిరిజన సంతలు మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. ఈ అమాయకులైనటువంటి గిరిజనులు వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ వస్తువులు కొనుక్కునే సందర్భంలోని వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా చాలా అమాయకంగా ఉంటాయి. ఈ గిరిజన స్త్రీలు వాళ్ళ కళ్ళు అవి సేవించడం వల్ల వాళ్ళు సరదాగా వాళ్ళే ఆడుకుంటున్నటువంటి సందర్భం అన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ సంతలోనే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ వారపు సంతల్లో ఈ సంతలకు ముఖ్యంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ రోడ్డు కానీ ఉంటే వాళ్ళు ఆటోలు అవి కట్టించుకొని వస్తారు, లేదంటే కొన్ని జీప్స్ అవి ప్రొవైడ్ చేసుకొని వస్తారు. కానీ మ్యాక్సిమం కొండ చివర్లో నివసించే వాళ్ళు మాత్రం ఓన్లీ నడుచుకొని మాత్రమే వస్తారు. ఎందువల్లంటే వాళ్ళకి బండి వెళ్ళే దారి కూడా ఉండదు. యాక్చువల్గా ఈ చింతపల్లి సంత మాత్రం చాలా పెద్ద సంత. ఇక్కడ మార్నింగ్ నుంచి 9 o'clock నుంచి ఈవినింగ్ వరకు సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇదండి చింతపల్లి గిరిజన సంత. సో ఇప్పటి వరకు కూడా ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వారపు సంతలతో కోసం మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.